ఖచ్చితంగా అంటే ఈ ప్రభుత్వ రోజు దినాలు మాత్రం నేను మాట్లాడతాను స్పీక్ పై మీకు ఖచ్చితంగా వాక్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈమె హల్లెలూయా. ఇంకా మనం గత వారం పరలోక రాజ్యం గురించి నేర్చుకున్నాం కదా. పరలోక మా రాజ్యం యొక్క మరణం గురించి మనము కొద్దిగా మనం తెలుసుకున్నాం. ఈరోజు కూడా పరలోక రాజ్యం గురించి మరికొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మేలు కొంచెం దిగితే ప్రయోజనం లేదు. కొంచెం దిగితే దానికి ఏమి ఏడాది తీసుకోలేదు, దాన్ని ఆధారపడలేదు. కొంచెం రోజుకి కొంచెం లోతుకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు దేనికైనా ప్రయోజనం ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం యొక్క లోతుల్లోకి మనం వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే కేంద్రంగా దివారాత్రం ధ్యానించేవాడు ఎందుకు దాని రాయబడిందంటే అది దాన్ని నేను కడతాది. హల్లెలూయా. నేను మంచి క్రైస్తవుడిగా నేను చేస్తాను, నేను దేవుని రాజ్యానికి వారసుగా చేస్తాను. హల్లెలూయా. మన విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి మనం బలమైన పాత్ర, బలమైన వాక్యము మనం వినాలి. మీరు వినడం కాదు, మీకు సొంతంగా మీరు కూడా దేవునిలో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి, వాక్యం చదవాలి, వాక్యం జ్ఞానం